హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. దండుపాల్యం ముఠా నడుపుతున్న మాఫియా రాజ్యం. ఈ దోపిడీ బ్యాచ్లకు నాయకుడు రేవంత్ రెడ్డి. సెటిల్మెంట్లకు కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు. సీఎం వేల కోట్లు, మంత్రులు 100 కోట్లు. ఇంత అరాచకం సాగుతుంటే పోలీసులు ఎక్కడా? కేంద్రంలోని బీజేపీ స్పందించడం లేదెందుకు? పారిశ్రామికవేత్తలను తుపాకీతో బెదిరిస్తుంటే బజార్కెక్కి మంత్రులు వాటాల లొల్లి పెడుతుంటే సీనియర్ అధికారులు భయపడి పారిపోతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పందించట్లేదెందుకు? ఇంత బలహీన సీఎంను జీవితంలో చూడలేదు. మాది అగ్రికల్చర్, రేవంత్ రెడ్డిది గన్ కల్చర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. శంకర్ విలాస్లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసు. సర్వే నెంబర్ 83లో రేవంత్ రెడ్డి చేసేదంతా తెలుసు. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నది. అన్నీ బయటపడతాం, ఎవరిని వదిలేది లేదు కేటీఆర్. స్థానిక ఎన్నికలపై ఏం చేద్దాం? మంత్రివర్గ భేటీలో అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం రేవంత్. నవంబర్ 3న హైకోర్టు తీర్పు ప్రకారం నడుచుకుందాం. 7న కేబినెట్లో తుది నిర్ణయం చేద్దాం. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? మనమే ఘర్ వాపసీ నినాదం ఇచ్చాం, మనమే అడ్డుకోవడం సబబా? జూబ్లీహిల్స్లో గెలుస్తున్నాం, సర్వేలన్నీ మనకే అనుకూలం. మంత్రులంతా ప్రచారంలోకి దిగాలి. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం కాంగ్రెస్దే కావాలి. మంత్రిమండలి భేటీ తర్వాత మంత్రులతో సీఎం రేవంత్. మంత్రుల మధ్య కీచులాటలెందుకు? ఒకరి శాఖలో మరొకరు జోక్యం ఎందుకు? పత్రికలకు ఎందుకు ఎక్కుతున్నారు? ఏవైనా సమస్యలుంటే నాకు చెప్పండి. హైదరాబాద్ నుంచి గోవా వయా కొడంగల్ కొత్త రైలు మార్గం. త్వరలోనే భూసేకరణ ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. 4 దశాబ్దాల కల సాకారం దిశగా చర్యలు. 845 హెక్టార్ల భూసేకరణకు రూపాయలు 438 కోట్ల వ్యయం అంచనా. మంత్రిమండలి అజెండాలో ప్రాధాన్యత అంశంగా చర్చ. ప్రతిపాదనకు ఆమోద ముద్ర. ప్రధాని ప్రోత్సాహంతోనే అనేక విజయాలు. మోడీ నాయకత్వంలో ఒక ఏడాదిలోనే 200కి పైగా కీలక మైలురాళ్ళు. చివరి దశకు చేరుకున్న గగన్యాన్ ప్రాజెక్టు. మరో 85 నుంచి 90 పనులు పూర్తి దాదాపు అయ్యాయని స్పష్టీకరణ. ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025లో ఇస్రో చైర్మన్ వెల్లడి. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన రద్దు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. 2 కన్నా ఎక్కువ పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులే. పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణ దిశగా రేవంత్ సర్కార్. ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణకు ఆమోదం. త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం. స్థానికంపై 7న నిర్ణయం. న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం. స్థానిక ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధన ఎత్తివేత. గవర్నర్ ఆమోదంతో త్వరలో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ. ఎస్ఎల్బీసీ సొరంగంలో టీబీఎంకు స్వస్తి. సరికొత్త డ్రిల్లింగ్ పరిజ్ఞానంతో తవ్వకాలు. 1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటు. మంత్రివర్గం కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి.